అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను అక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మన జగన్ గారు ఎంతగానో ఓడిపోయారు. ఆయన ఓడిపోవడానికి కారణం నాకు ఏమీ నచ్చలేదు. ఎందుకంటే మన పేద ప్రజలకు ఆయన ఎంతో చేశాడు. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయితే నా కాలు విరిగిపోతే నాకు అంత న్యాయం చేసి ఎంతో ఆరోగ్యశ్రీ అయ్యని ఎంతగానో చేశాడండి ఆయన. అలాంటి ఆయన ఇలా ఓడిపోవడం అనేది నాకు ఏమాత్రం నచ్చలేదండి. ఎందుకంటే ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందని అదని ఇదని ఎంతోమంది వీడియోలు గట్రా పెడుతున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేదు. కానీ ఏ ఒక్కరు స్పందించకపోవడం వల్ల నాకేం జరిగిందంటే, నాకు న్యాయం జరుగుతుందని ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఇవాళ తారీఖు 11వ తారీఖు 2024 సంవత్సరం జూన్ నెలండి. ఇవాళ నేను నా బిడ్డలు, నా భార్య, నీ వైపు చూపించుకో, అది కెమెరా, నా వైపు, నా భార్య, మేము అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకంటే జగన్ గారు అంత మంచి వ్యక్తి కోసం మేము ఆత్మహత్య చేసుకున్న ఆయనకి న్యాయం జరిగిద్దని ఎంతోమంది కన్నీళ్లు తుడిసిన ఆయన ఈరోజు కూడా పర్లేదు, మా లాంటి వందల వేల లక్షల మంది కన్నీళ్ళు తుడుతారు. మీ 4 ప్రాణాలే పోయినా పర్లేదు, కానీ కొన్ని 4 కోట్ల మంది జనాభా, 4 లక్షల మంది, 4,000 మంది, ఎంతమంది అయినా సరే ఆయనకి న్యాయం చేయాలని, ఆయన న్యాయం చేస్తాడని మేము చనిపోయినా పర్వాలేదండి. మాకు ఎంతగానో ఆయన చేశాడు. ఈ వీడియో ద్రౌపది ముర్మి గారి దగ్గరికి వెళ్ళాలి, మన రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి ఈ వీడియో. ఎందుకంటే న్యాయం జరగట్లేదండి. ఎంతోమంది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయని ఇంకా ఎంతోమంది ఎన్నో చెప్తున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు స్పందిస్తలేదు. అధికారులకు కానీ అందరికీ తెలుసు ఇది మోసం జరిగింది, ఎక్కడో మోసం జరిగింది. జగన్ గారు మేము ఓట్లేసాం, మా ఓట్లు ఎక్కడ అని ఎంతమంది అడుగుతున్నా కానీ ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఈరోజు మా ఓట్లు ఏమయ్యాయని మేము నిరసన తెలియజేస్తున్నాం.